గారు అనిల్కి ఇవ్వాల్సిన క్రెడిట్స్ మాకు ఇచ్చావు. సంక్రాంతి సుల్తాన్ అవన్నీ అనిల్. వెంకటేష్ గారు వాళ్ళిద్దరు కలిపి చేస్తూ వచ్చింది ఇది. అందరికి నమస్కారం. లైఫ్లో యావరేజ్ సినిమాలు చూసాం, ఫ్లాపులు చూసాం, హిట్లు చూసాం, సూపర్ హిట్లు చూసాం, బ్లాక్ బాస్టర్స్ చూసాం, క్లాసిక్స్ చూసాం. కానీ ఒక టైం వస్తుంది, అంటే మా లైఫ్లో డిస్ట్రిబ్యూటర్గా మొదలైనప్పుడు ఫ్లాప్లో నుంచి పెళ్లి పందిరి సినిమా వచ్చిన రోజు వాహ్ ఒక కిక్, అంటే ఫస్ట్ సక్సెస్ వచ్చినప్పుడు ఆ కిక్. అలాగే ప్రొడ్యూసర్స్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా దిల్, వివి వినాయక్ అప్పటికే ఆది ఇలాంటి సినిమాలు తీసేస్తున్నాడు. ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్ వచ్చిందని హ్యాపీ. బట్ ఆర్య అనేది మాకు వెరీ క్రూషియల్. అప్కమింగ్ హీరో, సెకండ్ ఫిలిం హీరో, కొత్త డైరెక్టరు, కొత్త ఒక కాన్సెప్ట్తో తీస్తున్నాం. అప్పుడు మళ్ళీ ఆర్య ఒక కిక్ ఇచ్చింది. తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూ 58వ సినిమా లాంచ్ చేయం. ఈ 58th ఫిలిం ఎంత స్పెషల్ అయిపోయిందంటే ఒక అద్భుతం, ఒక మహా అద్భుతం, ఊహించని అద్భుతం జరిగితే ఎలా ఉంటుందో లైఫ్లో అలాంటి మూమెంట్లో ఉన్నాం మేము లాస్ట్ 3 days నుంచి. అండ్ అనిల్ ముందు నుంచి 8 సినిమాల్లో 6 సినిమాలు మా బ్యానర్తోనే చేశారు. వెంకటేష్ గారితో 4వ సినిమా ఇది. సో అంత ఒక పాజిటివ్ వైబ్, ఒక టీమ్, ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్నెస్. లేదు ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. మీరు ఇందాక ప్రోమోట్ చూస్తుంటే అందరం మాట్లాడుతూనే ఉన్నాం, సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బాస్టర్లు కొడుతున్నాం. కానీ అది ప్రేక్షకుల దగ్గరకు వచ్చి నిజం అవ్వడం. అప్పటి వరకు మాట్లాడింది మా ఊహ, మేము అనుకుంది ప్రేక్షకులకు రీచ్ అవుతే బాగుండనే ఆలోచనలతోనే మాట్లాడతాం. కానీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి అంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం, ఈ సంక్రాంతి వస్తున్నాంకి అనిల్ ఆ సాంగ్లో ఎందుకు పెట్టాడో తెలియదు. బ్లాక్ బాస్టర్ పొంగల్, అది మాకైతే బ్లాక్ బాస్టర్ పొంగల్ అయింది. ఈ సంక్రాంతి ఫర్ ఎవర్. ఇంకా మేము 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు సినిమా తీసిన ఈ 2025 సంక్రాంతిని అయితే మర్చిపోలేము. థ్యాంక్ యూ అనిల్. అండ్ వెంకటేష్ గారు, ఇందాక నేను చెప్పాను 4 సినిమాలు. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను వెంకటేష్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈజ్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ హీరో. ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించి సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇప్పుడు అనిల్కు 100 ఐడియాలు ఉండొచ్చు డిఫరెంట్గా ప్రమోషన్ చేద్దామని. అక్కడ ఆ హీరో నిలబడ్డప్పుడే ఆ ప్రమోషన్లు అవుతాయి. అనిల్ ప్రతి తాటికి వెంకటేష్ గారు ఉండి ఆ ప్రమోషన్లు చేయించినందుకు సార్ మీకు హ్యాట్స్ ఆఫ్. ప్రతి డైరెక్టరు ఇలాంటి కొత్త థాట్స్ ఆలోచించి ప్రమోషన్ చేస్తే ఎంత అద్భుతం జరుగుద్దో మళ్ళొక్కసారి ప్రూవ్ చేసావు అనిల్. ప్రతి ఒక్కరు మేము కూడా మళ్ళీ నేర్చుకోవాల్సిన టైం వచ్చింది. ప్రతి సినిమాకి ప్రమోషన్స్ అనేది డైరెక్టర్ థాట్ని అందరూ 360 degreesలో అందరం మేము చేసినప్పుడే ఆ సినిమా ఇంత అద్భుతంగా రీచ్ అవుతుంది, అద్భుతమైన ఓపెనింగ్ తీసుకుంటుంది అనేది ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ అనిల్. మళ్ళీ 58వ సినిమా తర్వాత కూడా మేము నేర్చుకుంటున్నాము. అలాగే టీం అనిల్కి ప్రమోషనల్ టీం మనోజ్ కానీ అండ్ పిఆర్ఓస్ వంశీశేఖర్ కానీ అందరు కలిసి సాయి అందరు ఒక టీం వర్క్ కావాల్సింది రీచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి ఎంత మాట్లాడినా అందరం అదే మాట్లాడాలి. అందరు కలిసి ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలిచినందుకు, ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలిచి మాకు, మా యూనిట్కి ఒక అద్భుతం ఆయన సినిమాని అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నాకు మాట్లాడమంత రాదు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మొదట థ్యాంక్స్. నేను అనిల్ గురించి చాలా మాట్లాడాలనుకుంటా, కానీ అక్కడ మాట్లాడాలనుకుంటా ఇక్కడికి వచ్చేసరికి మర్చిపోతా. అనిల్, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ సార్ గారికి. ఆయన లేకపోతే ఆ రోజు మేము పటాస్ అనే సినిమా చూడకపోతే అనిల్ మాకు ఈరోజు లేడు. ఆ రోజు సినిమా చూడడం, ఆ సినిమా చేయడం, ఆ రోజు మా కాంపౌండ్లోకి వచ్చిన అనిల్ని మేము బయటకు పోనివ్వడం లేదు. మేమంటే అంత ఇష్టమేమో, ఆయన కూడా పోవాలనుకోవడం లేదు. ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈరోజు యాజ్ అండ్ టుడే ఈరోజు మేము లేం. బికాస్ మాకు జరిగిన ప్రాబ్లంకి ఎప్పుడు అనేవాడు అనిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా, సార్ ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అని. పైన తదాస్తు దేవతలు అన్నారేమో, నిజమేమో, ఈరోజు నిజమైంది.
బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ్డామనే లోపాలని పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. వెంకటేష్ గారు నిర్మాతల హీరో, ఆయన ఎప్పుడు ఇలా కాళ్ళ ఎగిరేస్తూ నడుస్తుంటాడు. అది ఓన్లీ నిర్మాత సన్గా ఆయన ఎప్పుడు నిర్మాత క్షేమం కోరుకుంటాడు కాబట్టి ఇప్పటికైనా కాళ్ళ ఎగిరేస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నుంచి నేను మాట్లాడడం తగ్గియాలి, సిరీస్ స్టార్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ జీవి గారు. ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసి కిందికి దిగుతుంటే F2 ఎంత చేసింది సార్ గ్రాస్ అని అడిగారు. 130, 140 ఏదో ఉందండి అని. ఇది 200+ సార్ అని మార్నింగ్ షో అవగానే చెప్పిన జీవి గారికి థ్యాంక్ యూ అండి. అంటే ఒక మీడియా పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా చూసినప్పుడు ఇది 200 కోట్ల సినిమా అవుద్దని మొదటి షోకే చెప్పారు. థ్యాంక్ యూ. అది నిజం అవ్వబోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు విక్టరీ వెంకటేష్ బాబు గారికి, అనిల్ రావుపూడి గారికి, దిల్ రాజు గారికి, శిరీష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు. కృతజ్ఞత ఎందుకంటే మా స్థాయి నటుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి మా కొత్త స్థాయి క్రియేట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్. సార్ ఒక్క నిమిషం F2 మూవీ దగ్గరికి వెళ్తాను సార్. నేను ఒక్క నిమిషం సార్, ఎక్కువ వెళ్ళను సార్. ఒకే నిమిషం. F2 సినిమాలో నాకు వెంకటేష్ బాబు గారికి, తమన్నా గారికి పెళ్లి చేసే ఒక సీక్వెన్స్ ఇచ్చారు అనిల్ రావుపూడి గారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి నా వేషం కూడా హిట్ అయ్యి ఉన్న ఉద్యోగం పోయింది సార్. ఆ దెబ్బకి కలెక్టర్ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చాను పెట్టించుకుని పెద్ద యాక్టర్ అయిపోదాం. పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు, చిన్న సినిమాల్లో పెద్ద వేషాలు. సాగుతోంది భయం వేసేస్తుంది. మా ఆవిడ అడుగుతుంది, అదే F2 పట్టుకుని పోయావు ఏమైంది జీవితం అని. సో ఈ భయంలో భాగంగా నేను నటించిన ప్రతి సినిమాకి వెళ్తాను. ప్రతి సినిమాకి ఆ ఇంటర్వెల్లో ఎవరైనా గుర్తుపడతాడేమో ఆశతోటి ఆ ఇంటర్వెల్లో బయటకు వచ్చి థమ్స్అప్ తాగుతాను సార్. ఫస్ట్ అయిపోతుంది, ఒక్కడు కూడా గుర్తుపట్టాడు. తర్వాత లిమ్కా, స్ప్రైటు, కాఫీ, టీ అన్నీ అయిపోతాయి. ఈ లోపల ఇంటర్వెల్ బెల్ అవుతుంది, అందరూ నన్ను తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాను. ఒక్కడు కూడా పట్టించుకోడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఓ రోజు జరిగింది సార్, పక్క సీట్లో ఒకడు కూర్చున్నాడు. ఎప్పుడూ పట్టించుకోవట్లేదు. 2-3 ఏళ్ళు అయిపోయింది, అందరూ కలెక్టర్లు అయిపోయారు, జీవితం ఇలా అయిపోయిందని భయం వేస్తుంది. కరెక్ట్గా వాడు నాకేసి చూసి, సార్ మీరు కమాన్ అంటున్నాను, నేను గుర్తుపట్టేశాడేమో అని. చాలా బాగుంటారు సార్ అన్నాడు. ఇదేంటి మన సినిమాలో ఆ పప్పా పాండే గారు ఆ జార్జ్ యాంటనీ తొడమీ చేసినట్టు వేస్తాడమని భయం వేసి నేను పక్క సీటుకి వెళ్ళి సర్దు కూర్చున్నాను సార్. ఇది నా ఇంటర్వ్యూల అనుభవం. అయితే మొన్న నేను నారాయణ గారు అమలాపురంలో ఈ సినిమాకి వెళ్ళాం. 552 మంది ఉన్నారు. నారాయణ గారు రచయితను గుర్తుపట్టరు పెద్దగా. నేను ఆయన పాపం రాసినదే లేదు. ఆయన తోసుకుంటూ నన్ను నా దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు సార్. ఈసారి నేను చెప్పాల్సి వచ్చింది, ఈయన నారాయణ గారు రచయిత, మన ఊరేం చెప్పాల్సి వచ్చింది. సో 400-500 సెల్ఫీలు ఇచ్చిన ఈ సినిమా స్టామినా అది. మా స్థాయి నటులకు కూడా ఒక స్థాయిని కల్పించిన ఈ సినిమా స్టామినా ఇది. సో అదిదా మా విక్టరీ వెంకటేష్ బాబు గారి స్టామినా, అదిదా మా అనిల్ రావుపూడి గారి స్టామినా, అదిదా మా దిల్ రాజు అన్నయ్య, మా శిరీష్ అన్నయ్య గారి స్టామినా. ఇప్పుడు ఇంకొకటే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను సార్. అనిల్ గారు మీకు ఒక గొప్ప కాంప్లిమెంట్ వచ్చినా చెప్పి నెక్స్ట్ ఒక లైన్ చెప్పేస్తాను. సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ సార్, అంటే ఆయన నాగార్జున యూనివర్సిటీలో 1948 వచ్చిన ప్రతి సినిమా మీద ఆయన రివ్యూ రాశారు. చాలా గొప్ప మనిషి ఆయన, సినిమా ప్రేమికుడు, రిటైర్డ్ ప్రొఫెసర్, 80 ఏళ్ల మనిషి. ఆయన ఈ విమర్శల మీద రాస్తూ ఆయన ఒక మాట రాశారు. విజయవారి సంస్థల్లో కేవీ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆయన తయారు చేసిన పాత్రలు ప్రతి పాత్రకి ఒక ఔచిత్యం ఉండడం అనిల్ రావుపూడి గారిలో కనిపించిన ఒక మాట అన్నారు. నేను అది మొన్నే చెప్దాం అనుకున్నాను కానీ మీరు బిజీగా ఉన్నారు, ఫోన్ ఎత్తలేపాను. సో విజయ సంస్థ కేవీ రెడ్డి గారితో అనిల్ గారి స్క్రీన్ ప్లేని ఈ పాత్రలందరికీ ఔచిత్యం కల్పించడాన్ని పోల్చారు. సో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ లాలించారు, శాసించారు, ప్రేమించారు, నవ్వుకున్నారు, మురిపించారు. ఫైనల్గా ఒక్కటే మాట, పోతారు, అందరూ పోతారు. మన సినిమా డైలాగే, ఎక్కడికి? సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి పోతారు, వేరే సినిమాలకు పోరు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నాకు ఇష్టమైనటువంటి హీరో, దాంతోపాటు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషితో పాటు యాక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గత చిత్రాల్లో హాస్యం చాలామందికి ఆశ్చర్యం కల్పించింది. ఈ తరంలో హాస్యానికే ఆశ్చర్యం కల్పించినటువంటి దర్శకుల్లో అనిల్ రావుపూడి గారు ఒకరు. అటువంటి మనిషితో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన బాగుండాలి. నువ్వు నన్ను వచ్చే సినిమాలో వెంకటేష్ గారు చెప్పినట్టు అనిల్ గారు బాగుండాలి, బాగుంటారు కూడా.
ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి నా యొక్క ధన్యవాదాలు. మిగతా నా తోటి ఆర్టిస్టులందరికీ కూడా నా కంగ్రాట్స్ అండ్ విషెస్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బడి హాయ్ అంటే హగ్ ఇవ్వమని కాదు, హిట్ ఇచ్చామని. జనరల్లీ సినిమా రిలీజ్ అవ్వగానే అందరూ టాక్ ఏంట్ అంటారు. ఈ సినిమాకి మాత్రం అందరూ మామ టికెట్లు ఇప్పిరరే అంటున్నారు. ఎక్కడ టికెట్లు దొరకట్లేదు అన్న. మనం అనుకున్న 200 crores గుర్తుంది కదా, పక్కా కన్ఫర్మ్. అది నాకు గిఫ్ట్ ఇస్తా అన్నారు అన్న. అన్నిచ్చిన రెమ్యునేషన్ పార్టీలకే అయిపోతుంది. సో విక్టరీ వెంకటేష్ గారు మా మదర్ గ్రేట్ ఫ్యాన్, నేను గ్రేట్ ఫ్యాన్. థియేటర్లో అందరు చెప్తున్నారు. 1 year బ్యాక్ స్టార్ట్ అయింది ఈ జర్నీ. ఫస్ట్ మాకు సైన్ అయింది మీనాక్షి గారు. ఆ రోజు చాలా ఎగ్జైట్ అయిపోయి మీనాక్షి గారి క్యారెక్టర్ పేరు అదే చెప్పాం. థ్యాంక్ యూ మీనాక్షి గారు ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్. నెక్స్ట్ భాగ్యం క్యారెక్టర్ వీ వర్ రియల్లీ యాజ్ అ టీమ్ వీఆర్ టెన్స్. ఎందుకంటే అనిల్ అన్న చేసే పర్ఫార్మెన్స్ ఎవరు మ్యాచ్ చేస్తారు, మళ్ళీ చాలా సటిల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలన్నప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు మీరు దొరకడం మా భాగ్యం నిజంగా. లైక్ మీరు ఎంత పాప్ కల్చర్లోకి వెళ్ళిపోతారంటే రేపు పొద్దున అందరూ భార్యలు కూడా ఏంటి అరంగేట్రం చేశారు చిన్నరాజు భాగ్యం కోసం, నువ్వు నా కోసం ఏం చేసావు, బిందె నీళ్ళు కూడా తీసుకురాలే, ఇలా మాట్లాడుతుంటారు రియల్ లైఫ్లో. నువ్వేంటే భాగ్యంలాగా నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. చాలా పాప్ కల్చర్లోకి డీప్గా వెళ్ళిపోయింది ఈ సినిమా. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారి దగ్గర ఎంత సూపర్ పవర్ ఉందంటే, జనరల్లీ పాపం లేడీస్ బయటికి రావాలంటే హోమ్ మేకర్స్ ఏదో పెద్ద ఈవెంట్ ఉంటే తప్ప రెడీ అయ్యి రాలేరు. అలాంటి వాళ్ళని థియేటర్కి తీసుకురావడం ఈజ్ అ గ్రేట్ సూపర్ పవర్. అండ్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళ హస్బెండ్స్ వస్తున్నారు. ఎందుకురా ఈ ఆడోళ్ళకి నచ్చుతున్నాడు, వెంకీలాగా ఉండాలిరా అని అదొక ప్రెషర్. 20 years బ్యాక్ ఉన్నట్టే ఇంకా ఉండడం ఇంకో ప్రెషర్ యూత్కి, ఇలా మెయింటైన్ చేయాలని. సో ఒక చంద్రుడు ఉన్నప్పుడు వేవ్స్ ఎలా వెళ్తాయో అలా నేను చూసి ఆ స్క్రీన్ మీద ఆయన ఉన్నప్పుడు ఇట్లా వేవ్స్ ఉన్నాయి థియేటర్లో నవ్వుతూ జనాలు. అండ్ క్రియేటింగ్ సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది ఎంత మేమ్స్లో ఈ కల్చర్ వెళ్ళిపోతుంది అంటే వెంకీ గారి ఎక్స్ప్రెషన్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే నార్మల్ కేఫ్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఈ సినిమా రైటర్ అని, పక్కన మాట్లాడుతున్నారు అబ్బా ఏం నవ్వుపించాడు రా వెంకీ, ఏముందిరా సినిమా అని. అరే ఇది కదా రియల్ వరల్డ్. మన వాళ్ళు అందరూ ఫోన్లో చూసుకుని దిస్ ఈజ్ ద వరల్డ్, ఈ ట్వీట్స్ ఇవే, దీని నుంచే మనం అనలైజ్ చేస్తుంటాం మూవీ. దట్ కెన్ బి మ్యానిపులేటెడ్. బట్ ట్వీట్స్తో సంబంధం లేకుండా కోట్లు తెచ్చే అతను మా అనిల్ రావుపూడి అన్న థియేటర్లో గ్యారంటీ. ఎందుకంటే ఒకరిని నిలబెట్టి హ్యూమిలియేట్ చేయడం ఈజీ, ట్రిగర్ చేయడం ఈజీ. నువ్వు జోక్ చెప్పరా అంటే ఈజీ కాదు, ఒకటి చెప్పలేడు. వైట్ పేపర్ ఇచ్చి జోక్ రాయిరా అంటే ఈజీ కాదు. మేము యాజ్ ఎ రైటర్స్ మాకు నెక్స్ట్ పంచ్ తెలిసి కూడా స్క్రీన్ మీద చూసినప్పుడు నవ్వు వచ్చిందంటే దట్స్ ద పవర్ ఆఫ్ ఎ డైరెక్టర్. కామెడీ తీయడం ఈజ్ ఎ సీరియస్ బిజినెస్, అంత ఈజీ కాదు. కొన్ని పేపర్ మీద ఉండవు. వెంకీ గారిని మీనాక్షి తీసుకెళ్తుంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్తారు. తర్వాత ఆవిడకి అరంగేట్రం అప్పుడు గజ్జలు పెడుతుంటే ఆవిడ ఒక ఐబ్రోతో చేస్తారు. ఇవన్నీ పేపర్ మీద ఉండవు. అనిల్ అన్న డైరెక్ట్ చేయడం కామెడీ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో యాజ్ అ రైటర్ ఐ కెన్ టెల్ పేపర్ మీద ఉన్నది ఆయన ఎంత ఎన్హాన్స్ చేస్తారో. అండ్ ఆంధ్ర సైడ్ అయితే చైర్లు వేస్తున్నారంట థియేటర్లో, ఎక్స్ట్రా చైర్స్. అనిల్ అన్నకు పెళ్ళి కాకపోయి ఉంటే చాలా సంబంధాలు కూడా వచ్చాయి ఈ పాటికి. బట్ నాకే చాలామంది ఫోన్ చేశారు గర్ల్స్, నెంబర్ అడిగితే నేను ఇయ్యను, అన్నం కాపాడుకోవాలని చెప్పా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. నువ్వు అసలు ఇప్పుడైతే సిమెంట్ అయిపోయింది పొజిషన్. అండ్ చాలామంది దిల్ రాజు గారికి బాగా డబ్బులు వచ్చాయి, శిరీష్ గారికి డబ్బులు వచ్చారు. డబ్బులు స్టేజ్ దాటేశారు వాళ్ళు. ఎందుకంటే బలిసినోళ్ళకి గొప్పోళ్ళకి తేడా ఏంటంటే, డబ్బులు ఉంటే బలిసినోళ్ళు, పంచేటోళ్ళు గొప్పోళ్ళు. వీళ్ళు గొప్ప ప్రొడ్యూసర్స్. వీళ్ళకి డబ్బులు వస్తే పని కల్పిస్తారు నాలాంటి రైటర్స్కి చాలామందికి. సో ఇలాంటి గొప్పోళ్ళకి డబ్బులు రావడం వెరీ హ్యాపీ. బికాస్ ఎవ్రీ మార్నింగ్ దిల్ రాజు గారు వేక్స్ అప్ విత్ అన్ ఇంటెన్షన్, ఈరోజు ఆడియన్స్ని ఎగ్జైట్ చేయాలని. అంతే, ఈరోజు ఇంత సంపాదించి అట్లుంటుంది ఆయనకి. సో ఆ ఇంటెన్షనే యూనివర్స్ తిరిగిచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నా. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు సే దట్ అందరూ హిట్ అయిపోయింది అంటున్నారు. ఇది హిట్ అయిపోలేదు, హిట్ అయి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే 10 years డౌన్ ద లేన్, 5 years డౌన్ ద లేన్ బాగా కష్టపడి వచ్చినోడు అరే బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ పెట్టరా, సంక్రాంతికి వస్తున్నాం అంటాడు. అరే నువ్వేంద్ర బుల్రాజులాగా మాట్లాడుతున్నావు అంటాడు. ఇది కల్చర్లోకి వెళ్ళిపోతుంది. మనం 10 years యానివర్సరీలో మాట్లాడతాం ఇవన్నీ. అండ్ దీని నుంచి హయ్యర్ పర్స్పెక్టివ్ నాకు ఏమనిపించిందంటే, చార్లీ చాప్లిన్ అన్నట్టు ఇన్ క్లోజ్అప్ ఇట్ ఈస్ ట్రామా, ఇన్ లాంగ్ షాట్ ఇట్ ఈస్ హ్యూమర్ అంటారు. అంటే క్లోజ్లో ఉన్నప్పుడు మనకు చాలా టెన్షన్గా ఉంటుంది, దూరం నుంచి చూస్తే నవ్వు వస్తుంది. వాళ్ళంతా టెన్షన్ పడుతున్నప్పుడు మనం దూరం నుంచి చూస్తే అందరం నవ్వాం కదా. మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం డిస్టెన్స్ తీసుకుని అది నవ్వుతే ఐ థింక్ వీ కెన్ గెట్ త్రూ లైఫ్. లైక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ. ఫైనల్లీ లవ్ యూ బావా వెంకటేష్ గారు, లవ్ యూ బావా.
అండ్ సంక్రాంతికి వచ్చేసాం, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మింగేసాం. థ్యాంక్ యూ. హాయ్ అండి. నేను రిలీజ్ షో మా భీమవరంలో 3 షోస్ చూశాను సార్ వరుసగా. హిలేరియస్ రెస్పాన్స్. యాక్చువల్గా పండగ అంటే మా ఏరియాలో ప్రయారిటీ కోడిపందాలండి. ఈసారి కూడా కోడిపందాలకు వెళ్ళారు. కాకపోతే ఎప్పుడు వెళ్ళారంటే సంక్రాంతికి వస్తున్నాం టికెట్లు దొరకకపోతేనో చూసేసిన తర్వాత వెళ్ళారు. అయితే పండగ అంటే ఆడపిల్ల పుట్టింటికి వస్తే తనకు నచ్చిన బంగారం కానీ చీరలు కానీ కొని తల్లిదండ్రులు పెడితే తన ముఖం కలకల్లాడిపోద్ది. కానీ ఈసారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి ఈ ఆడపడుచుల ముఖాలన్నీ సినిమా చూసి బయటకు వస్తుంటే అంత కలకల్లాడిపోయినాయండి. అమ్మ పండగ అయిపోలేదమ్మా, ఇంకా ఉంది. మీరందరూ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు మళ్ళీ 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 వచ్చి మేము పెట్టే నవ్వుల సారిని తీసుకుని వెళ్ళండి ఈసారి. యాక్చువల్గా సార్ మీరు ఏం చేశారంటే సార్ అనిల్ సార్ ఈసారి ప్రయారిటీస్ మార్చేశారు సార్. యాక్చువల్గా ఇప్పుడు దాకా ఉన్న ప్రయారిటీస్ అన్నీ వేరే ఉండే, పేకాట కోడిపందాలు ఇవన్నీ. ఈసారి సంక్రాంతికి వస్తున్నాం ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. వెయిటింగ్ సార్ అక్కడ మొత్తం జనం అందరూ. తర్వాత ఈ సినిమాకి రైటింగ్ టీంలో పనిచేయడంతో పాటు ఇందులో ఒక కీ రోల్ వేసాను సార్. అంటే కంగారు పడకండి, కీ రోల్ అంటే పెద్ద రోల్ కాదు. సార్కి వెంకటేష్ సార్కి ఒక కీ ఇచ్చి వెళ్ళిపోతాను నేను అందులో. సో అందుకే కీ రోల్ అన్నా. అండ్ మన వెంకటేష్ సార్కి, మేడంకి, అనిల్ సార్కి, శిరీష్ సార్కి అండ్ దిల్రాజ్ సార్కి, సార్ మీకు ఎప్పటికీ ఆనందం ఒంటరిగా మీతో ఉండాలి సార్. కష్టం అనేది మీ వైపు రావడానికి కూడా ఇష్టపడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సాయానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ నన్ను సపోర్ట్ చేసిన మా రైటర్స్ నారాయణ అన్న, అరుణ్ సార్, ఉపేంద్ర అన్నకి అండ్ మా డార్లింగ్ అజ్జు అండ్ సూరన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగ్ గారు.